హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ట్రిప్ అనమాట. సో ఈ క్రిస్మస్కి హాలిడేస్ వచ్చాయి కదా, సో అందరం ఇంట్లోనే ఉన్నాం. సో ఒక ట్రిప్ వేద్దాం అనేసి ఫ్యామిలీతో ఇలా బయటకు వచ్చాము. అంటే ఒక 7 to 8 ప్లేసెస్ అయితే తిరిగాం మేము. చాలా టైర్డ్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మిడ్ నైట్ వచ్చామన్నమాట. సో సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మేము ఏమేమి చూసామనేసి. అండ్ మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను కూడా. కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకున్నాను అనమాట, మీకు షేర్ చేద్దామనేసి. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత పెద్ద ట్రిప్ అనేది ఫస్ట్ టైం అనమాట. సో అందుకే క్యాప్చర్ చేసిన. అండ్ చాలా హ్యాపీ ఉంది, ఎందుకో తెలీదు. ప్రతిసారి ఫొటోస్ దిగుతాం, వీడియోస్ తీసుకుంటాం, కాకపోతే అవి మనమే చూసుకుంటాం. కాకపోతే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. అండ్ స్కిప్ అయితే చేయకండి, ఓకేనా? మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సోది అనేసి మాత్రం అనుకోకూడదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్. అండ్ మీరు కూడా చూస్తారనమాట. ఇప్పటివరకు ఎవరైనా చూడలేదు అనుకున్నా కూడా అండ్ చూస్తారు. అండ్ డైరెక్ట్గా కూడా వెళ్ళి చూడాలి అనే ఇంట్రెస్ట్ కూడా అయితే వస్తుంది. నేను వీడియో తీయడం తీసి మీకు చూపించడానికి చాలా కష్టపడ్డా. అదేంటో నేను ఒక్కదాన్ని వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసుకొని వచ్చేసి అయిపోతుండే. కాకపోతే వద్దు, నా సబ్స్క్రైబర్స్కి కూడా చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీయడం జరిగింది. చాలా కష్టపడి తీసాను, చాలా ఇష్టంతో అప్లోడ్ చేస్తున్నాను. సో డోంట్ స్కిప్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. అండ్ లైక్ అయితే చేయండి, ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కమెంట్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే మేము దారిలోనే చాలా పెద్ద హనుమాన్ అనమాట. సో మేము రోడ్ దగ్గర ఉన్న అక్కడెక్కడో ఉన్న హనుమాన్ స్టాచ్యూ అయితే మనకు కనిపిస్తుంది. సో దాన్ని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసా, బట్ ఏదో కొంచెం అయితే వచ్చింది. ఎస్. అండ్ క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అసలు చాలా క్లౌడీ ఉండే, బట్ వర్షం అయితే ఏం పర్లేదు. సో చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. సో కొంచెం సమ్మరీ లాగా ఉన్నా కూడా మనం చాలా టయర్డ్ అయిపోతాం. సో అదొక ప్లస్ పాయింట్. సో మనమైతే ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి కాల్వ బుగ్గ అనమాట. సో బుగ్గ రామేశ్వరం స్వామి టెంపుల్ అని అంటారు. సో ఇది అయితే మన పరశురాముని చేత ప్రతిష్ఠించబడింది అనమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్. నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది. సో నేను మీకు చెప్పడానికి ఇంకా చాలా కలెక్ట్ చేసి అక్కడ ఉన్న పంతులతో కూడా చెప్పించాను అనమాట. సో ఎస్, చాలా మంచి వీడియో. సో ఇదైతే ఎంట్రన్స్ చాలా స్పేషియస్ ఉంది. సో ప్రతి టెంపుల్కి ఒక ప్రతిష్ట అయితే ఉంటుంది. అండ్ ప్రతి టెంపుల్కి ఒక గ్రేట్ స్టోరీ అయితే ఉంటుంది. సో ఎస్, అందుకే ఆ టెంపుల్కి వెళ్ళిన వెంటనే మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఒక మంచి వైబ్ అనేది వస్తుంది. సో డైలీ ఉన్న పనులు అయితే మనకి ఎప్పుడూ ఉండేటివే. సో ప్లీజ్ టేక్ ఏ బ్రేక్ తీసుకొని కొంచెం ఏదో రిలాక్స్డ్గా అవుతే బెటర్. సో అంతే. అండ్ కమింగ్ టు కాల్వ బుగ్గ మహేశ్వరం అనేసి, అసలు పేరులోనే ఏంటో ఇది చిన్నగా ఉంటుంది, ఏదో పెన్ టెంపుల్ అనేసి అనుకున్నాను. కాకపోతే నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను కాబట్టి నాకు అంత ఐడియా లేదు. జస్ట్ ఇమాజినేషన్లో నేను ఏదో చిన్న బావి లాగా ఉండిద్దేమో అనుకున్నా. కాకపోతే ది అమేజింగ్ అనమాట. అసలు ఆ సీనరీ చూస్తుంటేనే అసలు ఏదో మనమే కావాల్సి చేసినట్టు ఉందన్నమాట. సో అంత గ్రేట్ క్రియేషన్ ఫ్రమ్ నేచర్. సో ఎస్, ఇదేంటంటే ఊబిలాగా వాటర్ అదంతకు అదే వచ్చిద్దంట. సో అసలు ఆ వాటర్ మనకు ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కదా, అప్పుడు కూడా ఆ వాటర్ ఈ వాటర్తో మిక్స్ అవ్వలేదంట. సో ఇట్స్ ఎ మిస్టీరియస్ థింగ్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చూస్తున్నారు కదా, అసలు ఇవన్నీ తెలుసుకుని మన హక్కు. సో ఎస్, ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, దండం పెట్టుకుంటారని చూపిస్తుంది. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి శ్రీ పంచముఖి లింగేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఎస్, అదైతే లాక్ చేసి ఉంది. సో చాలా మంచి టెంపుల్, చాలా మంచిగా ఉంది. సో చూడవలసిన టెంపుల్ అండ్ తెలుసుకోవాల్సిన టెంపుల్, అంటే దాని ప్రతిష్ట, దాని గ్రేట్నెస్ కూడా తెలుసుకోవాల్సిన టెంపుల్. సో ఎస్, అందుకే షేర్ చేస్తున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పాను కదా కాల్వ బుగ్గ కోనేరు లాగా అనేసి, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో చాలా బాగుంది. ఇంకొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఇవి చాలా శ్రేష్టమైన వాటర్ అంట, చాలా ప్యూరిటీ ఉన్న వాటర్. సో అది చాలా అంటే ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్న వాటర్. సో ఇది అనమాట ఆ కోనేరు. దానంతకు అదే వచ్చిందంట. ఒక లెవెల్ అనేది క్రియేట్ చేస్తుంది. నువ్వు ఏ కాలంలో ఉన్నా, ఏ కాలం అంటే వాట్ ఎవర్, ఇట్స్ రైనీ సీజన్ అయినా కూడా సమ్మర్ అయినా కూడా ఆ లెవెల్ని అయితే అది మారదనమాట. ఏ కాలం ఉన్నా అంతే లెవెల్ వాటర్ ఫ్లో అయితేనే ఉంటుందంట. సో అది కూడా లింగం నోట్ల నుంచి వస్తూ ఉంటుందంట వాటర్. అవన్నీ కూడా నేను దీంట్లో చూపిస్తున్నాను. ఎస్, సో ఇదనమాట ప్లేస్, ఒకసారి చూసుకోండి నీట్గా.
సో చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా ప్రతిష్ట ఉన్న టెంపుల్, చాలా గ్రేట్ అనే నాకైతే చాలా మంచిగా అనిపించింది తెలిసిన తర్వాత. అసలు చాలా గ్రేట్ అసలు మన వాళ్ళు పెద్దవాళ్ళు. సో ఇది చాలా మంచిగా ఉంది. అండ్ వాటర్ అయితే చాలా ప్యూరిటీగా ఉన్నాయి అసలు. అయితే నేను ఒకసారి కిందకి వెళ్ళి కూడా పైకి వచ్చాను. అండ్ ఎన్ని ఫ్లడ్స్, అప్పుడు ఒకసారి మన దగ్గర ఫ్లడ్స్ వచ్చాయి. సో అప్పుడు కూడా మనకి ఈ వాటర్ ఆ ఫ్లడ్స్ వాటర్ అసలు మిక్స్ అవ్వలేదంట. సో అదొక మిస్టరీ లాగా వచ్చేసింది. సో ఇక్కడైతే మనకి వాటర్ అయితే అక్కడ నంది ఉన్నారు కదా, నంది నుంచి వస్తుంటుంది. సో ఎస్, ఇంక ఇక్కడ నుంచి మనకి యాగంటి అండ్ చౌడేశ్వరి మాత ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కొంచెం లింక్ ఉంటుందంట. సో అవి కూడా మేము చూసాము, అవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. సో చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, ఊబి నుంచి లింగం నుంచి నంది నోట్లో నుంచి వాటర్ వచ్చేలాగా ఉంది. అసలు అమేజింగ్ క్రియేషన్ అయితే చాలా అందంగా ఉంది అలా చూడడానికి కూడా. సో ఎస్, అండ్ ఇక్కడైతే మేము కాలు కడుక్కొని ఇంకా మనకు కోనేరు నుంచి బయటకు రాగానే మన లెఫ్ట్లో అయితే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. సో పైకి వెళ్ళిన వెంటనే చాలా పెద్ద స్పేస్ అండి, చాలా బాగుంది అసలు. అంటే మనకి ఇక్కడైతే ఫెస్టివల్స్ కార్తీక మాసం, శివరాత్రి అండ్ బాగా జరుపుతారంట. సో అలాంటి కేసెస్లో, అలాంటి టైంలో మనకు క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా ఉండే ప్లేస్ చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి గర్భగుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. సో ఇక్కడైతే చాలా బాగుంది. అండ్ మనకి పంతులు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఏం చెప్తున్నారో వినేయండి. వరోకల్ మండలం కాలువక్క, కర్నూలు జిల్లా. ఇక్కడ స్వామివారి పేరు శ్రీ ఉగ్గరామేశ్వర స్వామి, అమ్మవారి పేరు భ్రమరాంబాదేవి. ఇక్కడ స్వామివారిని పరశురాముల వారు ప్రతిష్ఠించినట్టు శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. అలాగే స్వామి కింద నుంచి నీటి బుగ్గ ఉండడం వల్ల బుగ్గ అని, పరశురాముడు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరం అని, బుగ్గ రామేశ్వర స్వామి పేరు. అన్ని శివాలయాలు తూర్పుగా ఉంటే ఇక్కడ స్వామివారు పశ్చిముఖంగా ఉన్నారు. ఏ శివాలయం పైన ఒకే నంది ఉంటుంది. ఇక్కడ 2 నందులు విశేషం. ఒకటి స్వామి యొక్క వాహనంగా, ఒకటి ధర్మానికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించినట్టు శాసనములు తెలుపుతున్నాయి. అలాగే ఈ యొక్క అర్ధమండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించినట్టు శాసనములు తెలుపుతున్నాయి. స్వామివారికి మాన్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు సమర్పించినట్టు చరిత్ర తెలుపుతున్నది. అలాగే అమ్మవారి పేరు భ్రమరాంబ. ఇక్కడ 1981లో కంచి కామకుటి జగతులు పరమాచార్య వారు భ్రమరాంబాదేవికి శ్రీచక్రాన్ని వేసినారు. అలాగే ఇక్కడ వేలాది వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వివాహం జరిగిన దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతీతి. అలాగే ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమంటే రామేశ్వరుని చూడడం, విశ్వేశ్వరుని దర్శించడం, మళ్ళీ రామేశ్వరుని చూడడం అన్నది, అంటే కాశీ రామేశ్వరాన్ని చూసినంత ఫలితం వస్తుందన్నది ఒక ప్రతీతి. కళ్ళే లక్ష్మీనారాయణ శర్మ ప్రధాన అర్చకుడు. సో విన్నారు కదా ఎంత బాగా చెప్పారో. ఎస్, అదన్నమాట. ఇక్కడ 2 నందీస్ ఉంటాయి, అది ఒక స్పెషాలిటీ అనమాట. చెప్పారు కదా ఇందాక అయ్యా, అంతే. అండ్ మనకి సైడ్లో కూడా వీరభద్రం స్వామి కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ సైడ్ అమ్మవారు కూడా ఉన్నారనమాట. సో ఎక్కడైనా సరే బ్రహ్మరాంబాని చూస్తే మాత్రం ఆ వైబే వేరే కదండి. సో చాలా మంచిగా ఉన్నారు. అండ్ ఎస్, చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ట్రిప్లో ఇది ఫస్ట్ ట్రిప్ అనమాట. సో ఇలా అయింది. అండ్ ఒకసారి అయితే మీకు టెంపుల్ని చూపిస్తున్నాను, చూసేయండి. సో అక్కడ పంతులు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. యూట్యూబర్లో పోస్ట్ చేస్తుంది అనమాట, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మా మామయ్య అడిగిన వెంటనే అసలు పంతులు చాలా మంచిగా సపోర్ట్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. సో అది లోపల. ఎస్, ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ స్పేషియస్ ఇందాక చూపించాను కదా, ఇక్కడ కొన్ని క్లిక్స్ తీసుకున్నాను. మా మామయ్య, అత్తమ్మ అండ్ పాప, నేను, మా హస్బెండ్ ఫోటో తీసాను. ఇక్కడ మా హస్బెండ్తో ఫోటో. సో ఇంకా ఇలా అయింది ఫస్ట్ ట్రిప్లో ఫస్ట్ దర్శనం. సో చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట. సో విన్నారు కదా ఇందాక పంతులు కాశీ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది అనేసి చెప్పారు కదా ఇందాక పంతులు. అది అంత బాగుంది టెంపుల్ అయితే, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడైతే ఇంకా ఇలా దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో పార్కింగ్ ఏరియా కూడా ప్రాబ్లం లేదు, చాలా మంచి స్పేస్. సో ఎస్, సో ఇంకా లైట్గా డ్రిజ్లింగ్ వచ్చింది.
లైట్గా అయితే డ్రిజిల్ అయింది, కాకపోతే ఇట్స్ ఓకే. అసలు వర్షం అయితే పర్లేదు, మాకేం ప్రాబ్లం అయితే చేయలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప అసలు వినట్లేదు, ఆడుతుందనమాట. చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది అండ్ చాలా బాగా సపోర్ట్ చేసింది. వెదర్ ఎంత బాగా సపోర్ట్ చేసిందో మా పాప కూడా అంతే సపోర్ట్ చేసింది. ఎర్లీ మార్నింగ్ 6:30 అండి, మార్నింగ్ 6:30, ఎర్లీ మార్నింగ్ 6:30 టు టిల్ మిడ్ నైట్ 12:30 వరకు అసలు అసలు చాలా సపోర్ట్ చేసింది, అసలు సతాయించలేదు. సో ఎస్, చాలా హ్యాపీ ఫర్ దట్. సో బేతర్చెల్ల అనేసి మధ్యలో ఒక ప్లేస్ వచ్చింది. సో ఇక్కడ అంటే మనకి బండలు ఫేమస్ అంట. సో నాకు తెలీదు, నాకు ఫస్ట్ టైమే తెలిసింది. సో మీకు చూపిద్దామనేసి, అక్కడ ఇల్లులు ఉండేదానికంటే ఎక్కువ బండలే ఉన్నాయి. సో అక్కడ కింద తవ్వే కొద్దీ మొత్తం అంతా అంటే ఇలా బండలు వస్తాయంట. సో ఎస్, అవి చాలా ఫేమస్ అంట అక్కడ. సో చూపిద్దామనేసి నేనైతే క్లిక్ తీసుకున్నాను. చాలా అసలు ఇల్లులు చెప్తున్నాను కదా, ఇల్లుల కంటే ఎక్కువ బండలే ఉన్నాయి. మేబీ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఫేమస్ కదా. సో ఎస్, బేతర్చెల్ల అనే ప్లేస్కి బండలు ఫేమస్ అనమాట. సో మేము స్టార్ట్ అయిపోయాము రిటర్న్. ఇంకా మేము అప్పటికి తినలేదు. సో ఇంకా తినడానికి ఒక మంచి ప్లేస్ వెతుకుతున్నాం అనమాట. ఇంకా కొంచెం డ్రిజిలింగ్ అనేసి చెప్పాను కదా, సో ఎందుకులే రిస్క్ అనేసి ఆపకుండా వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, దారంతా అదే ఉంది అసలు. ఇంకా కొంచెం ఘాట్ సెక్షన్ లాంటిది వచ్చింది, అసలు చాలా తిప్పేసింది. బట్ మీకు చూపించాలి అనేసి ఇంటెన్షన్ తోటి చాలా కష్టంతో కూడిన ఇష్టంతో తీసానన్నమాట. ఎస్, అందుకని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ చూసిన ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి. అప్పుడైతేనే కదా ఇంకా ఎనర్జీ వచ్చి, ఇంకా ఎగ్జైట్మెంట్ వచ్చి, ఇంకా చూపించాలన్న ఇంటెన్షన్, క్యూరియాసిటీ నాకు వస్తుంది. సో అందుకని ఒక లైక్తో చాలా పెద్ద సపోర్ట్ అన్నట్టు. సో డూ లైక్, అంతే. థ్యాంక్ యూ. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఘాట్ సెక్షన్ అయితే వచ్చేసింది మనకి. ఆల్మోస్ట్ అరౌండ్ 600 కిలోమీటర్స్ అయితే మేము ట్రావెల్ చేసాము. సో చాలా టయర్డ్ అయిపోయాము. బట్ ఎస్, సో ఒక మంచి ప్లేస్ కోసం వెతికి ఫైనల్గా ఒక ప్లేస్ అయితే వెతికాము మేము. అక్కడ తిన్నామన్నమాట అందరం. మా పాప అయితే చాలా అల్లరి చేసేసింది, అక్కడైతే చాలా గలీజ్ చేసేసింది అనమాట. సో ఇట్స్ ఓకే, చాలా బాగుండే. ఇంకా అప్పుడు కొంచెం బాగుంది. ఇంకా వర్షం లాంటిది ఏం లేదు. అండ్ దారిలోనే మాకు బాబా అనేసి పెద్ద స్టాచ్యూ కనిపించింది. అసలు ఎక్కడనో ఉన్నా కూడా అంత దూరం నుంచి బాబా అయితే కనిపించాడు. సో క్యాప్చర్ అయితే చేసేసిన. సో గురువారం అండ్ బాబా దర్శనం చాలా బాగా అనిపించింది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. సో మీరు కూడా దండం పెట్టుకుంటారని తీసారు. చాలా బాగుంది కదా, అసలు ఎంత హైట్ ఉన్నారు అసలు. ఎస్, కొంచెం ఈ ప్లేస్ ఉంటుందని తెలిస్తే ఇక్కడే తినేవాళ్ళం మంచిగా హ్యాపీగా. బట్ ఇట్స్ ఓకే, చూసాం కదా, కొంచెం స్లో డౌన్ చెయ్యి అనేసి అంటే మా హస్బెండ్ చేశాడు. సో చూడండి, సద్గురు సాయినాథ్ మహారాజ్. ఎస్, ఇంకా అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి, ఏంటి టెంపుల్ అంటుంది అని అనుకుంటున్నారా? సో మేము విజిట్ అయిందంతా కూడా టెంపుల్సే. సో మాకెందుకు అనేసి అనుకోవద్దండి. సో అవి ఇంపార్టెంట్ ప్లేసెస్ కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటారు మీలో కూడా, అందుకని తెలుస్తుంది అని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనే ఇంటెన్షన్తో మాత్రమే నేను ఈ వీడియో తీయడం జరిగింది. సో ఇక్కడైతే ఒక ప్లేస్ కనిపిస్తుంది. సో చూసిన వెంటనే మీకు ఐడియా వస్తుంది అనేసి అనుకుంటున్నాను. సో ఎస్, అరుంధతి ప్యాలెస్ అనమాట. చాలా దూరంలోనే ఉంది, మేము వెళ్ళలేదు, ఏం ఉండదంట, జస్ట్ సైట్ సీయింగ్ అనమాట. సో ఎందుకు టైం వేస్ట్ అనే కాదు, మాకు మళ్ళీ అనేసి వెళ్ళిపోయాము. సో చాలా బాగుంది అసలు. ఎస్, అండ్ అదంతా కూడా సెటప్ అంట, లైటింగ్స్ అవన్నీ కూడా. సో అసలైన కోట అయితే నెక్స్ట్ అయితే వచ్చేసాం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అనమాట, యాగంటి క్షేత్రం. ఇంకా చాలా బాగుంది అసలు. ఇక్కడైతే అసలు చాలా చూడతగిన ప్లేస్. ఇవన్నీ కూడా మనకు ఏపీ స్టేట్ అనమాట. సో ఎస్, కర్నూలు సైడ్. ఎంత బాగుంటుందో టెంపుల్. మీరైతే చాలా సినిమాస్లో అయితే చూసుంటారు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సినిమాల్లోనే ఇది చాలా వైరల్, అంటే చాలా ట్రెండ్ అయిపోయిన ప్లేసెస్. సో ఎస్, చాలా పెద్ద రాక్ అనమాట అది. సో రాక్లో ఇవన్నీ టెంపుల్ కేవ్స్ ఇవన్నీ అనమాట.
సో ఎస్ చాలా నచ్చింది నాకైతే టెంపుల్. నేను సినిమాలో చూసిందే, కాకపోతే డైరెక్ట్ ఇవన్నీ విజిట్ చేసిన ప్లేసెస్ మీకు చూపిస్తూ నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను అనమాట. సో చాలా హ్యాపీ ఉంది ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసి మళ్ళీ నా ఆల్బంలో యాడ్ అవుతున్నాయి అంటే. ఎస్, దాంతో అంటే యాడ్ అవుతూ పాటు మీరు కూడా చూస్తున్నారు అనేసి హ్యాపీ అనమాట. సో ఇది కింద ప్లేసెస్ చూడండి ఎంత స్పేషియస్ ఉంది. సో మీరు అఖండ మూవీ చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది ఈ ప్లేస్ ఏంటనేసి. సో ఎస్, ఇంకా మా హస్బెండ్ అయితే ఒకసారి తీయవా క్లిక్ అంటే తీస్తున్నారు. సో ఎస్, చాలా పెద్ద ప్లేస్. అండ్ పైన వచ్చేసి మనకి 3 కేవ్స్ ఉంటాయి అండ్ 1 మెయిన్ గోపురం ఉంటుంది అనమాట. సో ఇదైతే కిందనే కోనేరు. సో చూసుంటారు చాలా ప్లేసెస్లో మనకి ఇందాక చూసాం కదా కాల్వ బుగ్గ అనేసి. సో ఆ వాటర్ కూడా ఇక్కడికి అంటే ఇక్కడ కొంచెం ఏదో లింక్ ఉంటుంది అంటే అంత మొత్తం అంటే నేను ఇంకా నాకు తెలియదు, కాకపోతే తెలిసిందైతే చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఒక లింక్ ఉన్నాయి అన్నమాట. సో అది సో చూస్తున్నారు కదా చాలా బాగుంది. ఇక్కడైతే మా పాప వాటర్ చూస్తే చాలండి ఎగిరిపోయిద్ది అనమాట. అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వాటర్ చూస్తే. సో వాళ్ళ తాతయ్యతో అయితే ఎంజాయ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా అక్కడ నంది నోట్ల నుంచి వాటర్ పడుతున్న అసలు ఆ సీన్ ఎంత బాగుంది చూడండి. ఎస్, అంత అసలు చాలా బాగుంది. అది నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా, అందుకే మీతో షేర్ చేద్దాం అనేసి అయితే క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ సో లక్కీ అన్వేష్ అనిపిస్తుంది. నేను చూసిన ప్రతి క్యాప్చర్ కూడా మీతో షేర్ చేస్తాను అండ్ మీరు కూడా చూస్తున్నారు అనేసి. ఎస్, ఎందుకో తెలీదు. అండ్ ఇంకా చాలా మంచిగా అనిపించింది ప్లేస్ అయితే. సో చూడండి ఆ క్లౌడింగ్ అండ్ ఆ ప్లేస్. సో మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఒకసారి తీసాడనమాట. సో ఇంకా మేము అక్కడ కాలు కడుక్కొని కొంచెం వెళ్ళామన్నమాట. సో వాటర్ తలపైన వేసుకోండి అని మా అత్తమ్మ అంటే నేను వేసేసరికి మా హస్బెండ్ పారిపోయాడు. సో అది ఇంకా కాలు కడుక్కుని ఇంకా పైకి వెళ్ళిపోయాం, మేము దర్శనం చేసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది ఇక్కడైతే వ్యూ. ఒకసారి ఒక క్లిక్ తీసుకుందాం అనేసి తీసుకున్నాను. అండ్ ఎస్, ఒక క్లిక్ తీయమంటే వీడియో తీసాడనమాట. నేనేమో అలానే నిల్చున్నా. ఇట్స్ ఓకే, బాగుంది. చాలా అంటే ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదా అండ్ ఇయర్ ఎండింగ్. సో చాలా క్రౌడ్ ఉంది. మేము వెళ్ళిన ప్లేసెస్ అంతా కూడా క్రౌడే ఉంది అసలు. సో అందరికీ హాలిడేస్. సో అందరు ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవ్రీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విజిటింగ్ ద ప్లేసెస్ అనమాట అండ్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లేసెస్. యా, మనలాగానే కదా అందరూ. సో మా పాప అయితే సూపర్ డూపర్ ఎగ్జైటెడ్గా ఉంది అసలు. చూస్తున్నారు కదా అన్ని మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్టుకి అన్ని మెట్లు ఎక్కడానికి ట్రై చేస్తుంది. సో ఏం చెప్తాము, ఇంకా అదేంటో తెలుసా, ఇంకా మొక్కి ఎక్కుతుందనమాట. సో ఒకసారి అయితే నేను క్యాప్చర్ చేసిన, ఒకసారి మీరు కూడా చూస్తారనేసి షేర్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఈమె ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, అందుకే షేర్ చేస్తున్నా. ఎస్, ఇంకా వాళ్ళ నాన్నమ్మ పక్కన ఉంటే ఇంకా ఎత్సి ఎంత మొక్కుతుందనమాట. మొక్కి ఇంకా చూడండి ఎలా నవ్వుతుందో. అసలు అమ్మో మనకంటే ఎక్కువ ఎనర్జీ ఉందన్నమాట పిల్లలతో. అసలు మనమన్నా అలసిపోతాము కొంచెమన్నా. సో వాళ్ళైతే చాలా జాయిల్గానే ఉంది, అసలు అలసిపోలేదు పాపం అసలు. సో ఆఫ్టర్ ఆల్ ద ట్రిప్ డన్ నేను మంచి మసాజ్ చేశాను మా పాపకి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మొత్తం అంతా మేము మొత్తం అంతా 8 ప్లేసెస్ విజిట్ అయ్యాము. సో మొత్తం అంతా ఒకే వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది. సో మీకు బోరింగ్ అనిపిస్తుంది, అందుకే ఇంకా నెక్స్ట్ వీడియో పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఎస్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అండ్ ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూడడం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ లైక్, షేర్, కమెంట్, ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ గెట్టింగ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇందాక చెప్పినట్టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.